ఇప్పుడు నేను ఎక్కడున్నానో మీకు చూడాలని ఉందా? చూడాలని ఉందా? చూడాలని ఉంది. అయితే చూసండి, హనుమంత వాక. మా ఫ్రెండ్ ఒకడు వస్తుందన్నమాట నన్ను కలడానికి. మేము కలిసి దగ్గర ఒక సంవత్సరం అవుతుంది. సో వాడి కోసం అనేసి ఇప్పుడు నేను అదే మన హనుమంత వాక వచ్చాను. ఇప్పుడు నన్ను పికప్ చేసుకోవడానికి అయితే ఇక్కడికి వస్తున్నాడు. మరి వాడి బండి ఏమో తెచ్చాడేమో, ఒకవేళ తెస్తే పర్లేదు, తేకపోతే మాత్రం ఆటోకి వెళ్తాము. మా ఫ్రెండ్ వస్తాడు అనేసి అదిగోండి చూడండి, చూపెడతాను మీకు కదా. ఈడే మా ఫ్రెండ్, ఎప్పుడో కాలేజీలో ఉన్నప్పుడు కలిసాము. ఇప్పుడు రిలీవ్ అయిపోయి సంవత్సరం అయిపోతుంది. అప్పుడెప్పుడో బీటెక్లోనా కలిసి చదువుకున్నాము. సంవత్సరం అయింది మళ్ళీ మేము కలిసి. ఈ మధ్య ఈటీఓ కనేసి మర్చెంట్ నావికి వెళ్ళాడులేండి. ఇప్పుడే వచ్చాడు. వచ్చి రాగానే ఫోన్ చేశాడు, భయ్యా ఇలాగ వచ్చాననేసి. సర్లే ఎక్కడ కలుద్దామంటే ఇలా రా అనేసి అన్నాడు. ఇగో బీచ్కి అయితే వచ్చాము ఇప్పుడు, ఆర్కే బీచ్. రే భయ్యా అలా ఉంటే బాగుందా? సారీ డిస్టర్బ్ చేసి ఉంటే సారీ. అలాగే వెళ్తాం. అయితే ఒక ఇద్దరు అమ్మాయిలు గొప్ప ఎక్స్ట్రాలు ఇచ్చేస్తాను. చూపించాలని ఉంది కానీ మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది అనేసి చూపించట్లేదు. కానీ లేదంటే చూపించేవాడిని. ప్రజెంట్ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఆర్కే బీచ్. షిప్లు వచ్చేసాను, కార్గో షిప్లు వచ్చి వెళ్ళవు. కార్గో షిప్ నెక్స్ట్ నువ్వు కూడా కార్గో షిప్లో ఉంటావు కదా, కంటైనర్లా. ఓకే. వైజాగ్ అంటే వైజాగ్, ఒక పక్క బిల్డింగ్స్, ఇంకో పక్క సముద్రం, ఇంకా అక్కడ సూర్యుడు. అలాగే లొకేషన్ అయితే. ఇప్పుడు చెప్పు బ్రో, ఇంకేంటి సంగతులు అంటే జీవితంలో ఎవరు లేరు, ఏ తోడు లేదు. ఎవరు లేరు, ఏ తోడు లేనప్పుడు అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఇంకా ఉన్నారు. వెళ్ళలేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో, అప్పుడు తోడు ఉంటుంది. తోడు ఎందుకో అలాగైతే నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చో, ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోద్ది. ఇప్పుడు అలాగైతే వెళ్తావా? చదవ కూడా ఇతర మనల్ని అయితే. ఇక్కడ బీచ్ ఉండడం చాలా పాపంలాగా ఉంది. ఎందుకంటే వీళ్ళు కాలేజీలకు వెళ్తుంటారో వెళ్ళట్లేదు తెలియదు, కానీ ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ బీచ్లోనే ఉన్నారు. ఏంటి గురు మరి ఎంత ఘోరమా? కాలేజ్ కూడా బంక్ కొట్టి మరి ఇక్కడ బీచ్ ఉండడమే పాపం అయిపోయినట్లుంది. కాలేజ్ బంక్ కొట్టేసి మరీ వచ్చేస్తుంటారు ఇక్కడికి. ఎటు నుండి చూసినా కాలేజ్ స్టూడెంట్సే. అసలు ఏ అందాన్ని చూడాలో ఏ అందాన్ని చూడకూడదో తెలియట్లేదు. మూవీ పిక్చర్ తీసుకొని చాలా బాగా చేశాడు, చాలా బాగుంది. ఆర్కే బీచ్ వచ్చేసి ట్రై చేయండి. ఎలాగుంది గురు? రివ్యూ మనకి సూపర్ సూపర్. అటు చూసి చెప్పా. సూపర్. అమోఘం. 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 ఒక అరగంట ముందు వరకు వెనక్కి కొబ్బరి తోటలు కనబడుతున్నాయి కదా, అదే అది కొబ్బరి చెట్లు. ఆ చెట్ల కింద కూర్చున్నాము. ఇప్పుడు ఏంచమో బీచ్ దగ్గరికి వచ్చాము. ఇలాగా కూర్చొని ఇక్కడ తింటుంటే భలేగా ఉంది. ఇక్కడైతే చాలా మంచి బీచ్ అనేది ఒక ఎమోషన్ అనమాట. అందరికి లవ్ ఫెయిల్ అయిన వాళ్ళకి అదొక ఎమోషన్. మనసు బాగోకపోతే, ఇంట్లో గొడవలు అయితే అదొక ఎమోషన్ అనమాట. ఏదైనా సరే, చిన్న గొడవలైనా పెద్ద గొడవలైనా సరే, బీచ్ దగ్గరికి వచ్చేస్తే మాత్రము ఒక మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది మరి మీకు ఎలాగనిపిస్తుందో చెప్పండి మీరే కామెంట్లో. చూసారు కదా వెనక బ్యాక్గ్రౌండ్ లొకేషన్. సన్ రైజ్ అయినా సన్సెట్ అయినా సరే బీచ్ దగ్గరే బాగుంటుంది, ఇంకెక్కడ బాగోదు. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడే ఇది అయిపోయింది, బీచ్కి వెళ్ళాము. ఇప్పుడు ఇక్కడ నుండి మా ఊడు ఎలాగో ఇంటికి వెళ్ళిపోతున్నాను. సర్లే ఇంటికి వెళ్ళిపోయే ముందు ఇంకెక్కడికైనా వెళ్ళినా పదరా తినిపించాలని అంటే ఇప్పుడే పదా సెంటర్కి వెళ్దాము, అక్కడ కలర్కి ఇంకా బాగుంటుంది అని అన్నాడు. సరే వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటంటే. భలే ఉంది కదా బిల్డింగ్, సేమ్ డెక్ అంట, సేమ్ డెక్ అంట, షేప్లో ఉంది ఇది. అన్నీ తిరిగాము, బట్ ఏది నచ్చలేదు అనమాట. అంటే కొన్ని షాపింగ్ మాల్స్కి వెళ్ళామన్నమాట, బట్టలు తీసుకున్నామని. అక్కడ ఏమి నచ్చలేదు, అందుకనేసి ఇప్పుడు బర్గర్ కింగ్కి వెళ్తున్నాము. అక్కడ ఏదో ఆఫర్ ఉంది అనేసి అన్నాడు మా ఫ్రెండ్. ఆఫర్ ఉంటే మనము ఎప్పుడు ఆగకూడదు అనమాట. ఎప్పుడు చెప్తున్నాను, ఆఫర్లు ఉండేటప్పుడు ఎప్పుడు తగ్గకూడదు. తగ్గామంటే మాత్రం అసలు మొమాట పడకూడదు ఏ విషయంలో. అందుకే ఇక ఇప్పుడే బర్గర్ 99 రూపీస్, 99 కదా, 99, 2 for 99 అనేసి అన్నారు. సో అందుకని ఇప్పుడు ఆర్డర్ పెట్టేస్తున్నాము. నేను మా ఫ్రెండ్ 200 రూపాయలు పెడితే 4 బర్గర్లు వస్తుంది. చాక్లెట్ తినేసి తేలికట్టం దుకాణం బంద్. చెప్పాను కదా 200కి 4 బర్గర్లు, అది కూడా చికెన్ బర్గర్ అనేసి. ఇదిగోండి
సైజ్ అయితే చిన్నదే, 200కి మరీ అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. చూద్దాం, తినేసి చెప్తా ఎలా ఉందండి. చెప్పాను కదా 99కి 2 అనేసి. చికెన్, బర్గర్, ఇది లోపల ఆనియన్, అంతే. దీని నుంచి మరీ ఎక్స్పెక్ట్ చేయకండి మీరు. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడే బర్గర్స్ తినమైతే అయిపోయింది. మా ఫ్రెండ్ తెగ ఫోన్ చేసేస్తుంది, రారా నిన్ను హోటల్ దగ్గర వెయిట్ చేస్తాను, ఎంతసేపు ఒక అమ్మాయిని అలా వెయిట్ చేపిస్తారు అనేసి అంటుంది. సో అందుకనేసి తన కోసం ఇప్పుడు వేరం తినేసి అక్కడికి వెళ్తున్నాం అనమాట. జెట్ స్పీడ్లో కొడుతున్నా మా వాడు, బళ్ళు మామూలు కాదు. పిల్లలకైతే మా డే ఈరోజు కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మీరందరూ కొద్దిగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తే కొద్దిగా మీరు ఇచ్చిన చిన్న బూస్ట్ నాకు ఉపయోగపడుతుంది అనమాట. థ్యాంక్ యూ. బాయ్ చెప్పి. బాయ్ ఫ్రెండ్స్.